ఖైరతాబాద్లో భారీ గణనాథుల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1:39 ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరడంతో నిమజ్జనం పూర్తయింది. 4వ క్రేన్ దగ్గర 70 అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా ముగిసింది. 70 అడుగుల భారీ మహాగణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేలు, కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్ బండ్కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శోభాయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహాగణపతిని చూసేందుకు గాను భక్తులు పోటెత్తారు. ఇక ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అనేక రోడ్లు జనసంద్రంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్రటేరియట్, తెలుగుతల్లి రోడ్డులో ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ఇక మరొక వైపు చూసుకుంటే మీడియా కూడా గణేష్ నిమజ్జనాన్ని బాగా కవర్ చేసిందని చెప్పాలి. వీటితో పాటు ప్రజల రక్షణకు సంబంధించి పోలీసుల సెక్యూరిటీ డ్రోన్స్ కూడా ఆకాశంలో నిరంతరం వాటి పనిచేశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డ్రోన్స్ సాయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ అబ్బురపరిచేలా ఓ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎవరైనా సరే మొదటిసారిగా ఆ దృశ్యాన్ని చూస్తే అక్కడ ఖచ్చితంగా కొన్ని పక్షులున్నాయని ఇట్లే భ్రమపడతారు. అయితే వాటిని నిశితంగా పరిశీలిస్తే అక్కడ ఉన్నవి డ్రోన్ కెమెరాలని తెలిసిపోతుంది. ప్రెజెంట్ వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.